నమస్కారం. సామాన్యునితో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సాంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. శ్రీరాముని గురించి ఎవరికి తెలియదు? శ్రీరాముని చరిత్ర అనేది అందరూ తెలుసుకుని ఆచరించదగ్గ పుణ్య పురుషుడు. మరి ఆ శ్రీరామ నవమి విశిష్టత గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీరాముడు ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా పురుషులకి శ్రీరాముని గురించి, ఆయన ఆచరించినటువంటి విధానాల గురించి, ఇలా ఉండాలి, తన భర్త శ్రీరాముడిలా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క మహిళ అనుకునే విధంగా ఆయన జీవితం అనేది ఎలా ఉంది అనేది మనందరికీ చెప్తారు రామాయణం నుంచి. మరి అలాంటి గొప్ప శ్రీరాముని గురించి మీ మాటల్లో, అదేవిధంగా ఆ పర్వదినం గురించి తెలియజేస్తారా? అంటే పూర్వకాలంలో ఏ విధంగా చేసేవారు, ఇప్పుడు అది ఏ విధంగా ఉంది? అంటే శ్రీరామనవమి అందరికీ తెలిసిందేంటి, వడపప్పు, పానకం ఇవన్నీ ఇస్తారు, ఇవన్నీ చేస్తారు, గుడిలో కళ్యాణం చేస్తారు, ఇంతవరకు అవన్నీ తెలుస్తాయి. కానీ ఒక పూర్వకాలంలో ఏ విధంగా చేసేవారు, అది ఇప్పుడు ఎలా ఉంది, అవి ఈ విషయాల గురించి కూడా తెలియజేస్తారా? తప్పకుండా. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు, మన స్టాఫ్ అందరికీ ధన్యవాదాలండి. శ్రీరామనవమి, రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మానికి నిలువుటద్దం ఎవరంటే రాముడు. ధర్మం అనగానే గుర్తుకొచ్చేది ఎవరంటే మొట్టమొదట రాముల వారే. 24,000 శ్లోకాలతో ఉన్నటువంటిది రామాయణం. ఆ రామాయణాన్ని విన్నా, ఆ రామాయణం ఇంట్లో పెట్టుకున్నా కూడా పుణ్యమే. కొంతమంది చదవలేని పరిస్థితి ఉండొచ్చు, అటువంటి వాళ్ళు పెట్టుకున్నా కూడా పుణ్యమే. రామాయణానికి అంతటి గొప్పతనము ఉన్నది, అంతటి మహత్యం గలది. అటువంటి రాముల వారు చైత్రశుద్ధ పాడ్యమి నాడు జన్మించారు. నవమి నాడు కళ్యాణం చేస్తారు. అంటే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు చేసేటటువంటిదే దాన్ని ఏమంటారంటే నవరాత్రులు అంటారు. రానే రామ నవరాత్రులు. రామ నవరాత్రులని ప్రత్యేకంగా ఉందా అండి? ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే దక్షిణ అయోధ్యగా పిలిచేటటువంటి మన భద్రాచలం ఉంది కదా. అవునండి. భద్రాచలంలో అక్కడ అంకురార్పణ జరిగినప్పటి దగ్గర నుంచి కూడా స్వామివారి కళ్యాణము, ఆ తర్వాత పట్టాభిషేకము, తర్వాత సదస్యము అన్నీ కూడాను చక్కగా జరుగుతాయి. సదస్యం రోజున వేద పండితుల యొక్క వేద ఘోష ఉంటుంది, 3వ రోజున, 2వ రోజు పట్టాభిషేకం ఉంటుంది. ఈ విధంగా జరుగుతాయి అన్నమాట. రాముల వారు మీరు చెప్పినట్టుగా మొట్టమొదటగా ఎవరికైనా సరే మగవాళ్ళు, ఆడపిల్ల వివాహం అవుతుందనుకోండి, ఎలాంటి భర్త కావాలి అని అంటే, ఇప్పుడైతే కనుక మహేష్ బాబు, ప్రభాస్ అంటున్నారు, కానీ ఒకప్పుడైతే రాముడు లాంటి భార్య అంటే సీతలా ఉండాలి అని. ఏకపత్ని వ్రతుడు అని మరి ఎందుకంటే అంత ప్రత్యేకంగా చెప్పారు అని అంటే, క్షత్రియ ధర్మం ఏమిటంటే ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు, కానీ ఆ విధంగా కాకుండా ఏకపత్ని వ్రతుడుగా మాత్రమే ఉన్నాడు. నాకు భార్య ఒక్కటే, అందుకే ఒక్కటే బాణం, ఒక్కటే మాట, ఒకటే భార్య, అదే రాముడు. అంతే. అంటే ఒక భార్య పట్ల ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి, సోదరుల పట్ల, అన్నదమ్ముల పట్ల ఏ విధంగా ఉండాలి, అనే గురువు పట్ల ఏ విధంగా ఉండాలి, ఇన్ని రకాలుగా చూపించినటువంటిది ఏకైక వ్యక్తి రాముడు వారు. కాబట్టి అటువంటి రాముల వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. పూర్వముకి ఇప్పటికీ కూడా చాలా వ్యత్యాసం అయితే ఉందమ్మా. అది ఏ విధంగా అంటారు? పూర్వము చలువ పందిళ్ళు అని వేసేవారు, ఇప్పటికీ వేస్తున్నారు, కానీ 90% కనుమరుగైపోయినాయి. నా చిన్నతనంలో మా వీధిలోనే ఒక 4-5 పందిళ్ళు వేసేవారు, చలువ పందిళ్ళు. అంటే తాటాకు, కొబ్బరాకి, తాటాకు పందిళ్ళు. అవి వేసి ఒక్కరోజు ఉంచడం, లేకపోతే 9 రోజులు ఉంచడం మాత్రమే జరిగేది కాదు. తర్వాత వచ్చేది ఏమిటి, ఎండాకాలం కదా, కాస్త పాదచారులు, బాటసారులు ఉంటారు కదా, తీరటానికి చల్లగా ఉంటుంది, ఎండవేడికి సూర్యుడు నన్నెత్తినున్నప్పుడు పల్లెటూళ్ళ నుంచి పట్టణాలు, అంటే అక్కడ వేసి ఉంచడం మంచిదిగా ఉంటుందని కాసేపు షెల్టర్. వాళ్ళకి ముందు చూపు. అరుగులు ఉండేవి పూర్వం. ఇప్పుడు మాకు కూడా ఆచ్ఛాదన ఉండేటువంటి అరుగు ఉండేది చిన్నతనంలో, కానీ ఇప్పుడు అరుగుందా? లేదు. ఆ అరుగు ఉందనుకోండి, ఎవరు అడగక్కర్లా, వచ్చి కూర్చునేవారు, కాసేపు సేదీరేవాడు, వెళ్ళిపోయేవారు. అదేవిధంగా ఈ చలువ పందిట్లో కాసేపు కూర్చొని వెళ్తారనమాట. కాసేపు అక్కడ సేదదీరి నుంచొని వెళ్తారు. ఆ చలువ పందిట్లో ఏం చేస్తారు అంటే, ఆ రోజున మొదలు పెడతారు.
ఆ చలువ పందిరి వేసినప్పుడు ఆ రాముల వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగినప్పుడు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవారు. తోలుబొమ్మలాటలని, హరికథలు, బుర్రకథలు ఇవన్నీ జరిగేవి. 9 రోజుల పాటు 9 కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. తోలుబొమ్మలాటలు అప్పట్లో బాగా ఉండేయేమో కదా, చాలా బాగా ఉండేవమ్మా. ఆ కళాకారులందరినీ కూడా తిరిగి పోషించాలి, మనందరం ఆదరించాలి అని నిజంగా హరికథలు బుర్రకథలు అంటే ఇంకా అసలు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. తోలుబొమ్మలాటలు తెలియదు ఇప్పుడు పిల్లలకి. ఇవన్నీ 9 రోజుల పాటు 9 రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. రోజుకు ఒక రకం అన్నమాట. ఒకరోజు గానం, ఒకరోజు నాట్యం, ఒకరోజు తోలుబొమ్మలాట, ఒకరోజు హరికథ, ఒకరోజు బుర్రకథ, ఒకరోజు ఉపన్యాసం. ఈ విధంగా రోజుకొక్కొక్కటి ఒక్కొక్క రోజు జరిగేది. ఏమవుతుంది, 9 రోజుల పాటు 9 కార్యక్రమాలు జరగటం వల్ల అనేక సంగతులు మనకు తెలుస్తాయి. విషయాలు మనకు తెలియటంతో పాటుగా కళాకారులను మనం పోషించేవాళ్ళం అవుతాం. ఆ కళలను నిలబెట్టుకున్న వాళ్ళ కళలు ఏమమ్మా అసలు కనుమరుగైపోయాయి. చాలా వరకు కళలు కనుమరుగైపోయాయి. అప్పుడు ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు అది. కానీ ఇప్పుడు కూడా పందిళ్ళు వేస్తున్నారు, కానీ అక్కడక్కడ వేస్తున్నారు. ఆ ఒక్కరోజే కదండి ఉండేది, ఒక్కరోజు వేస్తున్నారు, కాసేపు వేసి తీసేస్తున్నారు. ఆ పందిరి అన్న పేరుతో కూడా చలువ పందిరి వేయట్లా. చలువ పందిరి వేరు, తాటాకులతో వేసే పందిరిని చలువ పందిరి అంటారు. అద్దెకు తెచ్చి టెంట్ వేస్తున్నారు ఇవాళ. అది శుభమో తెలియదు, అశుభమో తెలియదు అన్నట్టుగా తయారైంది. చలువ పందిరి వేరే అమ్మ. తాటాకు పందిరి, కొబ్బరి పందిరి వేశారు వీరింటి ముందరా అని అంటే శుభకార్యం ఉంది. 16 రోజుల పండగ వరకు ఉంచేవారు. ఓ అంటే ఈ శుభకార్యాలకు ఒకలాగా, అశుభకార్యాలకు ఒకలాగా ఉండేది. సంకేతం, అన్ని రకాల సంకేతాలు ఉండేవి. ఇవాళ అసలు ఎవరికి ఏమీ తెలియని కూడా తెలియట్లేదు. అట్లా రాముల వారి యొక్క కళ్యాణం జరిగినప్పుడు వడపప్పు, అంటే ఎండలు పెరుగుతుంది, వడదెబ్బ కొట్టకుండా వడపప్పు చలవ చేయటం కోసం చక్కగా చల్లగా పానకం తీయగా తాగండర్రా, అంత మిరియాలు వేసి వేడి చేయకుండా. అంటే మిరియాలు వేడి చేస్తుంది కదా అని మీరు అడగచ్చు. ఆ ఉష్ణం ఉష్ణేణ శీతలం అన్నారు. ఆ వేడి ఈ వేడి కలిస్తే మనకి శరీరంలోకి చలువ అన్నది ప్రవేశిస్తుంది, చలువదనం వస్తుంది. అందుకని పానకం ఇస్తారు. వాత పిత్త కఫ రోగాలన్నీ దరిచేరనీయకుండా ఉండేటటువంటిది ఉగాది పచ్చడి ఒకటైతే, రెండోది వడపప్పు పానకం. ఈ ఋతువుకు సంబంధించినటువంటి ప్రసాదాలని మనకి పెడతారు. అంటే ఈ 9 రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతాయన్నమాట. జరుగుతాయి. అంటే 9వ రోజున కళ్యాణం జరుగుతుంది. 9వ రోజున కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణం జరిగిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా భద్రాచలంలో 2వ రోజు పట్టాభిషేకం, 3వ రోజు సదస్యం చేస్తారు. వేద పండితుల యొక్క స్వస్తితో ముగుస్తుంది అక్కడ. 16 రోజుల పండగ వరకు కూడా అక్కడ కార్యక్రమాల తర్వాత పవళింప సేవలు, ఏకాంత సేవలు అంటారు కదా, అక్కడ వరకు ఏ దేవాలయంలో అయినా కూడా ఆగమ శాస్త్రాన్ని బట్టి పాంచరాత్ర ఆగమమా అనేటటువంటిది చూసుకొని, వాళ్ళ శాస్త్రం బట్టి ఆగమం ఉంటుంది. ఆగమ శాస్త్రం ఎప్పటి వరకు చెప్పింది, పాంచానికమా నవాన్నికమా, అంటే 5 రోజుల 9 రోజుల అన్నది చూసుకొని దాని ప్రకారంగా ఆ దేవాలయం దాన్ని ఈ రోజుకి కూడా నిర్వర్తిస్తున్నారు. కానీ చేసేదాంట్లో కొద్దిగా తేడా వచ్చింది. బయటకి ఎన్ని రోజులు చేస్తారనే విషయం కూడా చాలా మంది పాపం ఈ తరం వాళ్ళకి అసలు తెలియదు. మేము సాయంత్రం పూట బయలుదేరి వెళితే వరుసగా పందిళ్ళు చూసుకోవడానికి వెళితే రాత్రి 8, 9, 10 అయిపోయేది. అన్ని పందిళ్ళు లెక్క అనమాట. మేము నువ్వు ఇన్ని చూసావా, నేను ఇన్ని చూసావా అనేటువంటి. ఇవాళ అసలు ఏది ఊరికి ఒకటి కూడా పందిరి ఉందో లేదో అన్నట్టుగా ఉంది. ఉన్నా కానీ చాలా వ్యత్యాసం అయితే వచ్చింది. నేను ఇంకోసారి కోరుకునేది ఏమిటంటే, మన సుమన్ టీవీ ద్వారా కళాకారులని పోషించండి, కళలను మళ్ళా కనుమరుగైపోకుండా తీసుకురండి మరలా. చాలా మంచి విషయం తెలియజేశారండి. అంటే ఈ సమాజంలో మనకి అనుబంధంగా ఉండే కళలు, ఆ కళలు అనేది మనకి పూర్వం నుంచి ఏ విధంగా ఉండేవో ఈ కళల ద్వారా భవిష్యత్తు వాళ్ళకంతా కూడా అందించినట్లు అవుతుందేమోనని నా ఆలోచన. కరెక్ట్. ఈ నవరాత్రులు అనేది చేస్తారు అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చండి. నిజంగా వసంత నవరాత్రులు అన్నట్లుగా కూడా చెప్పారు. శ్రీరాముని ఒక ఎపిసోడ్ లో మనం చెప్పుకుందాం వసంత నవరాత్రులు, దాని గురించి కూడా నేను తప్పకుండా చెప్తాను. ఈ రోజు చేయవలసినటువంటి కూడా రామకథ చదువుకోవటం మంచిదమ్మా. రామ కళ్యాణం అక్కడ మనకి లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు. పూర్వం అయితే రేడియోలో వచ్చేది, ప్రసారం అయ్యేది. ఆ ప్రకారంగా మా అమ్మగారు అయితే ఆ ప్రకారమే చేసేవారు. అక్కడ రేడియోలో ఎక్కడ జీలకర్ర బెల్లం అంటే ఆ స్వామి అమ్మవార్లకు జీలకర్ర బెల్లం పెట్టడం, ఎవరింటే వాళ్ళు పూజ చేసుకోవడం, మాంగళ్య ధారణ అంటే మాంగళ్య ధారణ చేయటం, తలంబ్రాలంటే తలంబ్రాలు పోయటం. ఈ విధంగా అప్పుడు ఒకప్పుడు ఉషశ్రీ గారు వారు వ్యాఖ్యానం చెప్తూ ఉంటే రేడియోలో
ఇప్పుడు టీవీలో చక్కగా కనబడుతోంది, వినటమే కాదు అదృష్టం కనబడుతోంది. చేసుకోలేకపోయినా కూడా చూసి చూసి సాధించవచ్చు. కూడా ధరించవచ్చు. చాలా మంచి విషయాలు తెలియజేశారండి. పాత తరంలో అసలు ఏ విధంగా చేసేవారు, ఇప్పటికి ఎలా అంటే ఇది ఉందో అవన్నీ కూడా మీ మాటల ద్వారా తెలియజేశారు. ధన్యవాదాలండి. విన్నారు కదండి శ్రీరామ నవమి విశిష్టత గురించి. ఆ శ్రీరామ నవమి అనేది 9 రోజుల పాటు ఏ విధంగా చేస్తారు, ఎలా చేసుకోవాలి, అప్పటి కళలు అనేవి ఏ విధంగా ఉండేవి, ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా తెలియజేశారు. వారి స్పందన అనేది కళలను కళాకారులను కూడా ఈ విధంగా ప్రోత్సహించాలి, ముందుకు నడిపించుకోవాలని చెప్పి వారు తెలియజేశారు. మరందరికీ కూడా మరొక్కసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్కృతి కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.